హాయ్ అండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇది మా ఊరు రావణతుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దానికి వెళ్ళే దారిలో అనమాట. ఇంట్లో మా అమ్మాయి చూడండి వేషాలు వేస్తూ ఉందనమాట. నేను వీడియో తీస్తున్నానని స్టైల్గా నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే సర్లే అని చెప్పి తీశాను. తర్వాత వచ్చేసరికి ఇంకా అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఉంటే అలా కూడా తీసాను అనమాట. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట ఇది. అయితే ఇది నా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుండేది ఈ ఊరు. ఇప్పుడు కూడా బాగుంది. కాకపోతే అలా పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు కదా. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఏంటంటే చాలా అందంగా ఉంటుంది. ఆ ఇల్లు అయినా ఆ వాతావరణం అయినా ఎప్పుడైనా సరే. కాకపోతే వాళ్ళు లేనప్పుడు ఏంటంటే ఏదో బోసిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూస్తారు కదా, ఇంక ఇదే అనమాట మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. తర్వాత వచ్చేసరికి ఇదంతా నాకు చూడంగానే ఇంకా మా చిన్నప్పుడు ఆడుకున్న రోజులు కొంచెం గుర్తొచ్చినాయి. ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను. ఆ కడ్డీ ఎందుకు చూపిస్తాను అంటే ఇది బాత్రూంలోది. వాళ్ళకైతే హైట్ సీట్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి హైట్ సీట్లు లేవు కదా. అందుకని చెప్పి మా తాతయ్య తెలివితోటి అలా సపోర్ట్ పెట్టుకుని లగవాలని చెప్పేసి అలా కట్టించుకున్నాడు. ఇది వచ్చేసరికి అప్పట్లోది స్విచ్ బోర్డ్ అలానే ఉంది. ఇంకా మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చి అమ్ముకున్నాం అనమాట. టైం బాగలేక. అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇలా సామాన్ వాళ్ళు పెట్టేసేసుకున్నారు. అప్పట్లో అయితే అదే సిచ్యువేషన్లో అదే ప్లేస్లో మా అమ్మమ్మ ఏంటంటే కట్టెలపోయి పెట్టేసేసి వంట వండేదనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం జస్ట్ అలా కొంచెం వస్తువులు అయ్యో పెట్టుకున్నారు, తీసుకున్న వాళ్ళు. కాకపోతే మా ఇల్లు చిన్నది, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, కానీ చాలా బాగుండేది వాళ్ళు ఉన్నప్పుడు. ఈ ప్లేస్లో ఏంటంటే మా అమ్మమ్మ ఏంటంటే పాల పెట్ట అంటారు కదా, పాల పెట్టె అలా పెట్టుకునేది. దాంట్లో వాళ్ళకి వెనకటి రోజుల్లో ఫ్రిడ్జ్లు అలా ఉండేవి కాదు కదా. వాళ్ళు ఒక చిన్న బాక్స్లో అట్టపెట్టె లాంటిది, అంటే చెక్క అట్టపెట్టె అంటారు కదా, చెక్క పెట్టె చెప్పాలంటే, దాంట్లో పాలు పెరుగు ఇలా దాపెట్టేసేసుకుంటూ ఉంటారు పిల్లలు వాళ్ళకి. అందుకని చెప్పేసి అక్కడ పెట్టేది మా అమ్మమ్మ. ఇక్కడేమో మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎంతమంది ఉన్న ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళమి. ఇక్కడ వచ్చేసరికేమో మా తాతయ్య ఇదివరకు మా చిన్నప్పుడు హార్మోని పెట్టుండేది. అది పెట్టుకొని అక్కడ పెట్టుకునేవాడు. మా తాతయ్య ఏంటంటే హరిదాస్ అనమాట. అందుకని చెప్పి అక్కడ ఆ ప్లేస్లో అది పెట్టుకున్నాడు. ఆయనకి చాలా నీట్నెస్ అనమాట. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడదే ఉండాలి, లేకపోతే కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎందుకు తీశారు ఈ వస్తువు అని చెప్పని అంటాడు. తర్వాత వెనకటోళ్ళ పద్ధతులు కానీ విధానాలు కానీ అన్నీ వేరే. వాళ్ళ ఎట్టైనా పర్ఫెక్ట్ ఆల్ టైం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే కొన్నింటిలో పద్ధతిగా ఉంటారు, కొన్నింటిలో ఉండరు నాకు తెలిసినంతవరకు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మా తాతయ్య ఏంటంటే హరిదాస్ కాబట్టి ఆయన హరకథలు చెప్తూ ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే హోటల్ అనమాట వాళ్ళకు కూడా చిన్నప్పుడు. తర్వాత ఇంకేంటంటే ఆయనకు పుట్టిన పిల్లకాయలు అందరిదిగో హోటలే. అదేమో చిన్న రూము. ఇంక ఇక్కడ వచ్చేసరికేమో బాత్రూమ్ అనమాట. ఇదంతా ఓపెన్ బాత్రూము. ఇదంతా చాలా అంటే చాలా బాగుండేది అప్పట్లో. ఇంక ఇదేమో పెంకుటిల్లు కాబట్టి చిన్నది, హైట్ తక్కువనే ఇంకా అలా కట్టించుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసరికి ఇంకా లివింగ్, ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే లివింగ్ ఏరియా అంతే. అయ్యేమో మీటర్లు అదంతా కరెంటుది. ఇంకా వీళ్ళు ఏంటంటే బయట కొనుక్కొని అలా ట్యాప్ వేయించుకొని అలా పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒకటైతే చెప్పగలుగుతాను, మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు అనేది ఎప్పటికీ వదులుకోవద్దు. అవి వదులుకున్నారంటే తిరిగి రావు అంతే. ఇది వచ్చేసరికి గిడి, వెనకట్లో గిడి అనమాట. అది ఇట్లా అంటారు, చిలుక అంటారు కదా, ఆ టైప్లో గిడి మా తాతయ్య అలా పెట్టించుకున్నాను అనమాట. ఇంకా అలానే ఉంది అంతా సేమ్. నా టైం బాగుంది. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏంటంటే పడేసి వాళ్ళు డాబా కట్టుకుందాం అనుకుంటున్నారంట. అయ్యో ఎట్లాగ తొందరగా వచ్చానని అనుకున్నా. ఎందుకంటే పడేస్తే ఇంకా ఉట్టి నేలే కదా మిగిలేది. ఇల్లు అనేది జ్ఞాపకం అనేది ఉండదు కదా. వాళ్ళు నివసించింది, మేము తిరిగిన ఏరియా అనేది ఉండదు కదా. ఇక్కడంతా చిన్న మీకు గనక ఇల్లు కట్టుకోవాలనిపిస్తే మటుకు ఆ ప్లేస్ని అలా వదిలేసి కొత్త ఇల్లుని కట్టుకోండి. ఎందుకంటే ఆ జ్ఞాపకం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది కాబట్టి. మీరు అనొచ్చు జ్ఞాపకాలు ఏం కూడి పెట్టవు కదమ్మా అని, కానీ నేనైతే ఒకటైతే నమ్ముతాను, జ్ఞాపకాలు కూడైతే పెట్టకపోవచ్చు కానీ అవి తిరిగి సంపాదించుకోలేనైతే వస్తువు కదా, అందుకని చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు కదా పెద్దవాళ్ళు. నేనైతే అదే నమ్ముతాను. తర్వాత వచ్చేసరికి 4 ఏళ్ల క్రితం అయితే మాకు ఆ ఇంటి రుణం అయితే తీరిపోయింది. అలాగే బంధం కూడా పోయింది. అండ్ ఇప్పుడు చూపించిన అరుగు మీద అయితే మా అమ్మమ్మ కూర్చొని ఎదురు చూస్తూ ఉండేదన్నమాట, ఎవరన్నా వస్తామేమని చెప్పేసి. అండ్ ఇప్పుడు దాకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.